ముందుంది ఓపిక పట్టండి. వైకాపా కార్యకర్తలతో మాజీ సీఎం జగన్ మంచి కాలం ముందుంది కాస్త ఓపిక పట్టండి అని వైకాపా కార్యకర్తలతో పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులోని తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రజల నుంచి జగన్ వినతిపత్రాలు స్వీకరించారు. పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లగా ముందుంది మంచి కాలం అంటూ సమాధానం ఇచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే హిందూ ధర్మానికి జగన్ మరో అపచారం, తీర్థాన్ని స్వీకరించకుండా కింద పారబోస్తారు. బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ధ్వజం. వైకాపా అధ్యక్షుడు జగన్ హిందూ ధర్మానికి ఎంత వ్యతిరేకం మరోసారి రుజువైందని పులివెందులో ఆయన బుధవారం మరో మహాపచారాన్ని కొడిగట్టాను. బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ధ్వజం ఎత్తారు. పులివెందుల నియోజకవర్గం నందిపల్లెలో నందీశ్వరాలయంలో జరిగిన నూతన విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని జగన్ పూజారులు ఇచ్చిన తీర్థాన్ని స్వీకరించకుండా కింద పారబోశారని, అవిస్తుల్ని అగ్నిగుండంలో వేయకుండా తిరిగి పూజారికి ఇచ్చేశారని తెలిపారు. హిందూ ధర్మంపై నమ్మకం లేనప్పుడు ఆలయాలకు ఎందుకు వెళ్తున్నా అని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బుచ్చి రాంప్రసాద్ ప్రశ్నించారు. గతంలో ఆయన భారతి కూడా ప్రసాదాలను స్వీకరించకుండా పేపర్లు చుట్టి పక్కన పడేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి సరఫరా కుంభకోణాన్ని పరకామణిలో చోరీ చేసిన వారిని జగన్ సమర్థించడంతో హిందువుల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాని నుంచి భక్తుల దృష్టి మరల్చేందుకు విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్నారని విమర్శించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.